2 ఎకరాలు రావాలి అవసరం అయితే ఎకరం నీకు ఇస్తా. హలో 2 ఎకరాలు రావాలి అవసరం అయితే ఎకరం నీకు ఇస్తా. హలో నువ్వు ఈ నెంబర్ మీద కేసు పెట్టినావు అనుకో, ఇబ్రాపట్లలో బద్దలు బాక్సింగ్ చేస్తా చెప్తున్నా. కేసు పెట్టినావు అనుకో, ఇబ్రాపట్లలో బద్దలు బాక్సింగ్ చేస్తా చెప్తున్నా. ఇది కాకపోతే ఐఫోన్ ఇప్పిస్తా. నేను ఐఫోన్ ఇప్పిస్తానా? ఇది కాకపోతే ఐఫోన్ ఇప్పిస్తా. మా మామ అని చెప్పాలా? నాకెందుకు సంబంధం మామ అయితే నాకెందుకా? 2 ఎకరాలు వస్తుంది సెరిసాగం తీసుకున్నా. సెరిసాగం తీసుకున్నాం. నేను మావానికి వేసిన 2 ఎకరాలు వస్తుంది సెరిసాగం తీసుకున్నా. సెరిసాగం తీసుకున్నాం. 10 గుంటలు రాసిస్తాను, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందన్న. 10 గుంటలు రాసిస్తాను, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందన్న. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ షో. గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి అన్న జర నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందన్న, జర ఫోన్ అని ఫోన్ తీసుకున్నాం. ఫోన్ తీసుకొని బండ బూతులు అయితే ఫోన్లో మాట్లాడినాం. అవతల వ్యక్తి అయితే పరిశాన్ అయిపోతుండు. సో గైస్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఓన్లీ వీడియోలు ఫన్ గురించి, ఎవరిని ఇబ్బంది పెట్టే విషయం కాదు. ఫన్ అంటే ఫన్. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. అన్నా జర ఫోన్ ఇవ్వను, ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. ఎందుకన్నా మామూలు ఫోన్ చేసుకొని సార్. ఫోన్ జర అన్న లాక్ అన్న. హలో ఏడవును జోడ్కా రాత్రి ఎందుకు వచ్చిర్రా మీరు మా ఇంటికి? అరే జోడ్కా నవ్వింది, ఎందుకు కేసు పెట్టావు నువ్వు? ఏం చేద్దామని చూస్తున్నావు నన్ను? హలో అది కాదు జోడ్కా నవ్విందా, కేసు ఎందుకు పెట్టినావు నువ్వు? 2-3 సార్లు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? సీకట్లు ఎందుకు వస్తున్నావు? సీకట్లో నువ్వు ఎందుకు వస్తున్నావు చెప్పు ఫస్ట్. నువ్వు కేసు ఎందుకు పెట్టినావు రా భయ్? ఇది నా ఫోన్ కాదు, నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. నువ్వు కేసు ఎందుకు పెట్టినావు చెప్పు ఫస్ట్. నా ఫోన్ నువ్వు కేసు ఎందుకు పెట్టినావు నువ్వు? నిన్నే. అరే నాది కాదు. అరే నువ్వు అవునరా 2 ఎకరాల 10 గుంటలు నీ పేరు మీద భూమి ఉంది. భూమి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నా పేరు మీద నువ్వు కేసు ఎందుకు పెట్టినావు? అవలముండ వాడుక రాత్రా 2-3 వచ్చింది ఇంటికి. దేనికి వచ్చిరా? కొడతాందుకు వచ్చిరా? కేసు ఏం చేస్తావురా? ఇది నా ఫోన్ కాదురా భయ్. అవునరా ఇది నా ఫోన్ కాదు. పెడతావు ఈ ఫోన్ ఆయన ఉందా? పెడతావా? ఏం చేస్తావు? ఆగు చెప్తున్నా ఇంకోసారి. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వు అవునరా ఈ ఫోన్ ఆయన మీద కేసు ఎందుకు పెడతావురా నువ్వు? ఈ ఫోన్ ఆయన మీద కేసు ఎందుకు పెడతావు ఫస్ట్ చెప్పు. అవునరా ఈ ఫోన్ ఆయన మీద కేసు ఎందుకు పెడతావురా నువ్వు? ఈ ఫోన్ ఆయన మీద కేసు ఎందుకు పెడతావు ఫస్ట్ చెప్పు. నువ్వు ఎందుకు పెడతావు? అవునరా ఏదో రోడ్ మీద ఒత్తిడి ఇచ్చిన అన్న. ఫోన్ కట్ చేయరా? నువ్వు దేని కేసు పెడతావు? ఈయనకు ఫోన్ అయినది కాదు. నీ పేరేం పేరు? రాజు. నా పేరు కాదు. ఈయన పేరు రాజు. ఈయన పేరు రాజు. ఈయన పేరు రాజురా భయ్. రాజు. ఏ ఊరు అయితే ఎందుకు? మావన్ ఫోన్ మాట్లాడి ఫోన్ ఒకటి వాడు కేసు పెడతాడు. వాడిని గుద్దా. 2 ఎకరాలు రావాలి అవసరం అయితే ఎకరం నీకు ఇస్తా. హలో 2 ఎకరాలు రావాలి అవసరం అయితే ఎకరం నీకు ఇస్తా. హలో అది కాదురా భయ్, నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందన్నా. హలో నాకు 2 ఎకరాల 11 గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తావా? లేకపోతే ఇదే నెంబర్ తీసుకొని నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను. అది ఒకటి చెప్పు నాకు ఫస్ట్. నువ్వు అవన్నీ చెప్పకు. నీకు ఎకరం రాసిస్తానా? నీకు ఎకరం ఇస్తా. నువ్వు టెన్షన్ పడకు. నీ ఫోన్ ఇది కాకపోతే ఐఫోన్ ఇప్పిస్తా. నేను ఐఫోన్ ఇప్పిస్తానా? ఇది కాకపోతే ఐఫోన్ ఇప్పిస్తా. అరే నేను నీ గుద్ద చెప్తున్నా ఆడికి వస్తుందంటే ఏమనుకుంటున్నావు? నాకు అర్థం. చెప్పు. నేను మావానికి వేసిన 2 ఎకరాలు వస్తుంది సెరిసాగం తీసుకున్నా. నేను మావానికి వేసిన 2 ఎకరాలు వస్తుంది సెరిసాగం తీసుకున్నా. ఏం ఫీల్ ఉండదు మామ. టెన్షన్ పడకు. సెరిసాగం తీసుకున్నా. హలో అది కాదురా భయ్,
నువ్వు అవన్నీ చెప్పక నాకు అరే నీ ఫోన్ ఫోన్ అయినా కేసు ఎందుకు పెడతావు పెట్టు ఏమైతుంది కేసు పెడితే ఒక ఎకరం రాసిస్తా పట్రా నువ్వు పెట్టుకో కేసు హలో నా మీద పెట్టు. ఏమైతుంది కేసు పెడితే ఒక ఎకరం రాసిస్తా పట్రా నువ్వు పెట్టుకో కేసు హలో. నా మీద పెట్టు. అది కాదు బా. రాత్రి ఎందుకు వచ్చారు చెప్పు కొడతారా అరే కొడతారా వచ్చినా మేము ఇన్నే ఉన్నదా ఈడ దేవరకొండ కాడ బస్ స్టాండ్ కాడ ఉన్నదా దేవరకొండ కాడ బస్ స్టాండ్ కాడ ఉన్న వస్తావా ఆ? ఏమో ఎవరికో ఫోన్ వస్తావా? ఫోన్ ఇచ్చిన 2 ఎకరాల 11 గుంటలు నా పేరు చేయకపోతే నువ్వు ఫోన్ ఇయ్యనా? నీ బద్దలు బాక్సింగ్ అయితే చెప్తున్నా బిడ్డ హలో హలో ఈ ఫోన్ ఆయనది కాదు హలో 2 ఎకరాల 11 గుంటలు నువ్వు చేయకపోతే నీ బద్దలు బాక్సింగ్ అయితే చెప్తున్నా నీ బద్దలు అన్న నీకు ఇస్తా అద్దెకరం ఇస్తా ఏమొద్దు నీ అద్దెకరం వద్దు ఏమొద్దు 10 గుంటలు రాసిస్తాను నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు వెళ్ళిపోవాలి. నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది అన్న 10 గుంటలు రాసిస్తాను నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు వెళ్ళిపోవాలి. నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది అన్న రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నా ఫోన్ లో రీఛార్జ్ నువ్వు టెన్షన్ పడకు నీకు ఎన్ని గుంటలు కావాలి చెప్పు. ఆయనది ఎన్ని గుంటలు చెప్పు నీకు ఎన్ని గుంటలు కావాలి ఈ ఊరేనా నీకు ఎన్ని గుంటలు కావాలి నీకు ఎన్ని ఫోన్ గుంటలు ఏమంటే కావాలి ఇచ్చినా? నేను హలో వస్తావా దేవరకొండ కాడు నువ్వు వస్తావా దేవరకొండ కాడు ఉన్నావు హలో అదేనా? నీకు ఇస్తానా నేను రాసిస్తా వద్దనా? ఒకటేసారి నేను ఐఫోన్ ఇప్పిస్తా 2 ఎకరాలు పోతే 2 ఎకరాలు పోతే ఐఫోన్ ఇప్పిస్తా ఇగో మా దింపసాన్ బేరు మమ్మల్ని ఆగం ఇగో మా దింపసాన్ బేరు మమ్మల్ని ఆగం 2 ఎకరాలలో ఐఫోన్ ఇప్పిస్తా ఇది డబ్బా ఫోన్ కానీ హలో రారా చూసుకుందాం కేసు పెడతావా దేవరకొండ పిఎస్ కాడ ఉంటుందా దేవరకొండ పిఎస్ కాడ ఉంటా ఇక్కడ ఫోన్ దేవరకొండ పిఎస్ లో ఉంటా వస్తా ఇస్తావా ఇయ్యవా ఇస్తానా ఫోన్ ఇయ్యి మరి ఫోన్ దేవరకొండ పిఎస్ కాడ ఉంటా వస్తావా అరే ఇయ్యన్నా ఫోన్ వస్తావా రా చూసుకుందాం అన్న ఫోన్ ఆయనది కాదు ఆయనది కాదు ఈ ఫోన్ చెప్పు నీదేవరు ఇద్దరి మీద కేసు పెడతా అంటాను భరిద్దామా ఏమొద్దన్న నాకు హలో ఈ ఫోన్ ఆయన మీద కేసు పెట్టు నా మీద కేసు పెట్టు ఇద్దరి మీద కేసు పెడితే 2 ఎకరాల 11 గుంటలు మాకు రావాలి ఇద్దరు చెప్తున్నా అరే మా వాళ్ళకి నువ్వు కానీ నా పైసలు నా భూమి నాకు పేరు మీద చేయకపోతే నీ బద్దలు బాక్సింగ్ అయితే నువ్వు ఏమైనా చేసుకోరా అన్న ఫోన్ అర్థమైందా అన్న మీరు ఏమైనా చేసుకోరు హలో మాకొద్దు ఏడుకొస్తావు అరే మళ్ళీ ఏడుకోస్తావు ఫోన్ ఆయన మీద కేసు ఎందుకు పెడతావు పెడతాడంట ఓకేనా అరే నా మీద ఎందుకు అద్దెకరం పెడతాడు కేసు? రాసిస్తానా నాకొద్దు అద్దెకరం ఏ అద్దెకరం వద్దు అద్దె 20 గుంటలు తీసుకో నా 15 గుంటలు తీసుకో. అరే నా మీద ఎందుకు అద్దెకరం పెడతాడు కేసు? రాసిస్తానా నాకొద్దు అద్దెకరం ఏ అద్దెకరం వద్దు అద్దె 20 గుంటలు తీసుకో వద్దు, నా ఫోన్ 15 గుంటలు ఫోన్ తీసుకున్నావు 15 గుంటలు ఇస్తా 15 గుంటలు రాసిస్తా హలో వస్తావా చూసుకుందాం ఇక ఈయనే ఉన్నా దేవరకొండ బస్ స్టాండ్ దగ్గరనే ఉన్నా దేవరకొండ బస్ స్టాండ్ కానే ఉన్నా ఈడ పక్కపోటి ఈడ 2వ బస్ ఆపుతారు చూడు ఈడున్నదా ఇద్దరి మీద కేసు పెడితే పెట్టు ఇద్దరి మీద పెడతావా ఇద్దరి మీద ఆయన మీద పెట్టుకోని అది కాదు అరే గుద్ద ఆల్తే ఇద్దరి మీద పెట్టకపోతే చెప్తున్నా దాదా 1 నిమిషాలు ఫోన్ రీఛార్జ్ అయిపోయి ఫోన్ చేసుకొని రీఛార్జ్ అయిపోయి ఫోన్ చేయి అంతే మావాడు చేస్తాడు హలో ఏడున్నావు నువ్వు ఫోన్ వడదైతే నీకు ఎందుకురా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏడుంది పోలీస్ స్టేషన్ గడ్డ ఆడ మీద ఉంది నేను పోతున్నా కేసు పెడతాను పోతున్నా నా భూమి నాకు చేస్తావా చేయవా ఫోన్ మీద కేసు పెడతావా పెట్టవనాలా ఫోన్ మీద కేసు పెడతావా పెట్టవనాలా అడిగితే ఇచ్చి నేను అవును చేస్తా అంటే ఇచ్చిన నా మీద కేసు ఆయన ఫోన్ అడిగితే ఇచ్చిండు ఆయన మీద నువ్వు కేసు ఎట్ట పెడతావు రే నాకు మంచి మాటలు రాని బాంబే నీ ఇంటికి వచ్చినాడే తలగ పెడతాను గిడ్స అంతా అర్థమైందా శివయ్య రా అవును రా పెట్టు మరి పెట్టావు అని చెప్పాలా ఈ కొడుకు ఇంటలేడు నువ్వు పెడతావా వీడు 2 ఎకరాల 10 గుంటలు పేరు చేయించుకొని వీడు పైసలు ఇవ్వంటే ఫోన్ ఇచ్చిన మీద కేసు ఎట్ట పెడతావు నాకు అర్థం కాదు హలో హలో హలో
ఏ నువ్వు ఈ నెంబర్ ఇట్లా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇచ్చినావు అనుకో పెట్టుకోమని ఆ? మాకు సంబంధం ఎందుకు మాకు అవు ఈయనకు సంబంధమే లేదు. ఈయనకి ఏమన్నా 10 గుంటలు ఇవ్వాలేట నేను? ఈయనకు 10 గుంటల భూమి ఇవ్వాలట. అవునరా, ఇప్పుడు ఫోన్ ఇచ్చిండు తప్ప? రోడ్డు మీద కలిసిండు పట్లాడుతాడు. పని లేక పని ఉంటే ఇచ్చిండు, తప్పే ఉందిరా? అవన్నీ మాకే అవన్నీ రే నేను కానీ ఆడికి వచ్చింది అనుకో 2 ఎకరాల 10 గుంటలు వసూలు చేస్తా. ఈయన ఫోన్ అయినా మా మావ నీకు ఏమైనా అవసరమా? మావని చెప్పాలా? ఇవన్నీ మాకు అబద్ధం అవన్నీ మాకెందుకు? మావని చెప్పాలా? ఇవన్నీ మాకు అబద్ధం అవన్నీ మాకెందుకు? మావని ఒక వరుస చెప్పాలి. సంబంధం లేదు. ఇష్టం ఇష్టం కాబట్టి మాకెందుకు? మా ఫోన్ మాకు ఇచ్చే కదా. రే నువ్వు అవన్నీ చెప్పకు నాకు ఇవాళ వచ్చి భూమి పేరు మీద చేస్తావా చేయవా? లేకపోతే మీ ఇద్దరు మా మామ నేను కలిసిపోయి ఇబ్రాపట్నం పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం. ఫోన్ ఆయన మీద కేసు పెట్టినాం అనుకో నీ బద్దలు బాక్సింగ్లు అయితే చెప్తున్నా. పెట్టవనాలా? మా ఫోన్ మేము పోతామయ్యా, పెట్టమని మా మీద పెట్టేది. ఆయన ఎందుకు పెడతావు నాకు అర్థం కాదు. ఆయనతో నీకేం పని ఉంది? ఆయనతో ఫోన్ ఇస్తే మాత్రం కేసు పెడతారా? నా కాడ ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మా మామ నేను కలిసి పోలీస్ స్టేషన్ కాడికి పోతున్నాం. పోదామా? నేను ఎందుకు వస్తాను? నాకేం పని? నా కాడ తోడు ఓళ్ళే, నేను ఒక్కడనే ఉన్నా, నేను ఇద్దరం కలిసి పోతున్నాం. పోదామా అని? నేనెందుకో నాకేం పని చెప్పు. ఆయన రారు, ఆయన పని ఉంది. ఆయన రోడ్ మీద ఫోన్ ఇచ్చిండు. రే నువ్వు మంచిగా చెప్తున్నా, నాకు సంబంధం ఏంటి? ఆయనకు సంబంధం ఏమని చెప్పు. ఫోన్ ఆయనతో నీకు సంబంధం ఏముంది? ఫోన్ అయినా మా మామ, ఫోన్ అయినా మా మామ. చెప్పాలా? మా మామ అని చెప్పాలా? ఇట్లా నాకెందుకు సంబంధం? మామ అయితే నాకెందుకా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నాకేం సంబంధం చెప్పు. ఆయనకు తెలియదు అంటుండ్రా. నువ్వు ఏదో నా మీద పెట్టరా పై పెడితే మా ఇంటికి పంపి మీ ఊరు ఏదో ఫోన్ ఇచ్చాం మాట్లాడుతుంటే ఏ ఊరు ఆ పల్లె ఈ పల్లె నీకెందుకు అబ్బాదా? నీకు అయినా అవసరం లేదు. ఫోన్ అయినతో నీకు సంబంధం లేదు, అర్థమైందా? నువ్వు ఈ నెంబర్ మీద కేసు పెట్టినావు అనుకో ఇబ్రాపట్లలో బద్దలు బాక్సింగ్ చేస్తా చెప్తున్నా. కేసు పెట్టినావు అనుకో ఇబ్రాపట్లలో బద్దలు బాక్సింగ్ చేస్తా చెప్తున్నా. అక్కడ చెప్తారా మీరు? భయపడవా?